ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీని ఎలా ట్రేడ్ చేయాలి, రేపటి ఎలా ట్రేడ్ చేయాలి, ఈరోజు రేపటికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, రేపు ఏ విధంగా మార్కెట్ ట్రేడ్ అవబోతుందో మనం మాట్లాడుకుందాం. రేపటి దినాన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ ఏంటో, ఇక నుంచి మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అన్న విషయానికి కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూస్తే నిన్నటి రోజు కానించి ఈ రోజుకి దాదాపుగా బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది ఒక 500 పాయింట్లు మూమెంట్ ఇచ్చి తర్వాత దాదాపుగా 250 పాయింట్లు పైగా మరలా డౌన్ ట్రెండ్కి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మనం సరిగ్గా గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది చూడండి ఫ్రెండ్స్, నేను ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తున్నాను. ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి, ఫ్రెండ్స్ చూసారా? చూడండి ఫ్రెండ్స్, రేపటి రోజు నుంచి ఈ మార్కెట్ అనేటువంటిది అప్ ట్రెండ్ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. చూడండి, మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఆ విధంగా ఉంది. డే టైం ఫ్రేమ్లో పడితే డోజీ క్యాండిల్ పడిపోయింది ఫ్రెండ్స్. ఇక మార్కెట్ అనేటువంటిది అప్ ట్రెండ్కి తీసుకొని ఒక డ్రాస్టిక్ హెవీ మూమెంట్, అంటే ఇక మార్కెట్ మొత్తం కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్, ఇక ఈ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ పైకి కానీ మూమెంట్ ఇచ్చినాయి అంటే ఇక స్టాక్స్ కూడా పైకి మూమెంట్ ఇచ్చేటువంటి ఎక్కువ అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి, రేపటి దినాన కానీ మార్కెట్ కానీ ఈ 43,200 ఈ యొక్క లెవెల్ కానించి రేపు నా ఉద్దేశం ప్రకారంగా రేపు కానీ డ్రాస్టిక్ మూమెంట్ హెవీగా ఇలా బ్రేక్అవుట్ అయిపోయి, ఎందుకంటే ఇది ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది కనుక రివర్స్ పెద్ద హెవీ క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ అయిపోయి రేపు ఈ విధంగా ఇలా కాసేపు కన్సాలిడేషన్ జరిగి మరలా కూడా హెవీ మూమెంట్ వచ్చి పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి, రేపటి దినాన దాని యొక్క నెక్స్ట్ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ యొక్క ప్లేస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా ఉంది. మనము కానీ రేపటి దినాన్ని ట్రేడ్ చేస్తే ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఇది. చూడండి, ఇక్కడ 43,965. చూడండి, 43,965 ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్గా మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ తీసుకుంటే 44,000
44,741 అనేటువంటిది నెక్స్ట్ లెవెల్గా, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్గా మనం తీసుకోవచ్చు. సో మార్కెట్ అనేటువంటిది ఇంకా అప్ ట్రెండ్ తీసుకుంటుంది కనుక ఇక మార్కెట్ అనేది ఇంకా డ్రాస్టిక్ హెవీగా పైకి మూమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి, మన ఛానల్లో డైలీ రేపటి దినాన్ని రోజు ఆ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇంట్రాడేకి సెలెక్ట్ చేసుకోవాల్సిన స్టాక్స్ను గురించి మనం ప్రతిరోజు కూడా సజెషన్స్ ఇస్తున్నాం. ట్రేడ్ చేసినటువంటి స్టాక్స్ అన్నీ కూడా రేపటి దినాన ఏ విధంగా ట్రేడ్ చేసే లేదన్న విషయాన్ని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. మీరు చక్కగా ఈ స్టాక్స్ అన్నింటినీ కూడా మీ యొక్క చార్ట్లు, మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని దాంట్లో ట్రేడ్ చేస్తే చక్కగా ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీకి వస్తే ఇది పైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 2 రెసిస్టెన్స్ జోన్లు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ 2 రెసిస్టెన్స్ జోన్స్ని క్రాస్ చేసి ఇక మార్కెట్ పైకి మూమెంట్ తీసుకునేటువంటి విధానం రాబోతుంది. మీరు చక్కగా ఇక అప్ ట్రెండ్కి ఇక పైకి ట్రేడ్ చేస్తే మీకు ఫ్యూచర్స్లో కానీ ఫ్యూచర్స్లో బై చేయడం ద్వారా మంచి ప్రాఫిట్స్ని బుక్ చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత నిఫ్టీని కూడా మనం ట్రేడ్ చేస్తే సేమ్ అదే విధంగా మార్కెట్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా అదే పరిస్థితుల్లో అదే విధంగా ఉంది. డే టైం ఫ్రేమ్లో మనం పెట్టి చూస్తే చూడండి, ఇక నుంచి మార్కెట్ అనేటువంటిది సో ఇక్కడ నుంచి పైకి వచ్చేటువంటి ఇంకా రెసిస్టెన్స్ జోన్ దగ్గర, ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర హెవీగా కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. ఇక ఎనీ టైం అనేటువంటిది ఈ యొక్క రెసిస్టెన్స్ జోన్ 19,000 చూడండి. సో 19,241 అనేటువంటి ఈ యొక్క లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకొని పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని కానీ మనము 15 మినిట్స్ చార్ట్లో పెట్టి కానీ చూస్తే అది ఎటువంగా ఏ విధంగా ట్రేడ్ తీసుకునేటువంటి అవకాశం ఉందో మీరు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అండ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని కూడా ఫామ్ చేసి రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక చార్ట్ అనేటువంటి ఒక విధానంగా ఒక ప్యాటర్న్లో ఒక సపరేట్ ప్యాటర్న్లో ఉంది కనుక ఈ ప్యాటర్న్లో మనము ఇక పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కనుక ఒకవేళ కానీ హెవీ క్యాండిల్ తోటి కానీ ఇది కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం కాసేపు ఇక్కడ ఈ ప్లేస్లో కన్సాలిడేషన్ జరిగి తర్వాత మళ్ళీ హెవీ క్యాండిల్ తోటి పైకి హెవీగా మూమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. హెవీగా మూమెంట్ వచ్చి ఇదిగో ఈ లెవెల్ దాకా చూడండి. ఈ లెవెల్ ఎంత చూడండి, ఈ లెవెల్ మీరు చెక్ చేసుకుంటే ప్రైస్ లెవెల్లో తీసుకుంటే చూడండి, ఈ ప్రైస్ లెవెల్ మనం కానీ సెలెక్ట్ చేసుకుంటే ఈ యొక్క లెవెల్ దాకా వచ్చేటువంటి విధానం ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ తీసుకుంటే మనకి ఇది ఫస్ట్ రెసిస్టెన్స్గా, తర్వాత రెసిస్టెన్స్ ఇదిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మనం ట్రేడ్ చేస్తే రేపు పడేటువంటి పెద్ద హెవీ క్యాండిల్స్ని బట్టి మార్కెట్ అనేది హెవీగా ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక ఈ యొక్క రెసిస్టెన్స్ జోన్, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ కూడా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో ఈ రెసిస్టెన్స్ జోన్ మనం తీసుకుంటే దీని యొక్క నెక్స్ట్ లెవెల్, దీని యొక్క ప్రైస్ ఈ విధంగా ఉంది. ఇది కానీ హెవీ క్యాండిల్తో ఇక్కడ దాకా వచ్చి ఆగి తర్వాత హెవీ క్యాండిల్తో కానీ క్రాస్ అవుట్ చేస్తే మరలా కూడా ఇది ఈ ప్రైస్ అనేటువంటి 19,638 దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీరు చక్కగా దాన్ని కానీ మీరు ట్రేడ్ చేస్తే మంచి ట్రేడ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చిన ప్రతి వీడియోని మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు దీంట్లో షేర్ చేయడం జరుగుతుంది. రేపటి దినాన స్టాక్స్ ఏ విధంగా ఇంట్రాడేకి ఏ విధంగా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలో దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వీడియోస్ అన్నీ కూడా దీంట్లో షేర్ చేయడం జరుగుతుంది. మీరు చక్కగా దీని ట్రేడ్ ఎలా చేయాలో ఆ ట్రేడ్కు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీకు నేను చేసి చెప్తాను ఫ్రెండ్స్.
చక్కగా మీరు చూసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.